హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ వెంకట్, ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ కోచ్. సో నన్ను అప్రోచ్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒకటి వచ్చి ఫ్యాట్ లాస్, ఇంకొకటి వచ్చి బెల్లీ ఫ్యాట్ రిడక్షన్, అండ్ నెక్స్ట్ చెస్ట్ ఫ్యాట్. సో చెస్ట్ ఫ్యాట్కి వచ్చేసరికి చాలామంది ఏమంటారు, కొంతమంది ఏమో చెస్ట్ బాగా బిల్డ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎంత ఎక్సర్సైజ్ చేసినా సరే చెస్ట్ మసిల్ స్టిమ్యులేషన్ అనేది లేదా చెస్ట్ గ్రోత్ అనేది కనపడట్లేదు, ఏం చేయాలి? ఇంకొంతమంది చెస్ట్ ఫ్యాట్ తగ్గాలంటే ఏం చేయాలి? ఇంకొంతమంది గైనకోమాస్టీ అంటే ఏం చేయాలి? ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఏం చూసినా సరే చెస్ట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు లేదంటే ఆ రెస్పాన్స్ అవ్వక ఒక టైట్ టీషర్ట్ వేసుకున్నప్పుడు కానీ లేదంటే ఎటువంటి బట్టలు వేసుకున్నా కొంచెం ఆక్వర్డ్ ఫీల్ అనేది, ఎంబారసింగ్ ఫీల్ అనేది బయటికి వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడైనా బీచ్లో స్నానం చేసేటప్పుడు చాలా షై ఫీల్ అనేది, ఎంబారసింగ్ ఫీల్ అనేది ఉంటుంది అని. సో దీనికి ఏ ఎక్సర్సైజెస్ చేయాలి, ఏం ఫుడ్ తినాలి, ఈ చెస్ట్ ఫ్యాట్ తగ్గాలంటే ఏం సప్లిమెంట్స్ వాడాలి? చాలామంది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. సో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, సప్లిమెంట్స్, ఎక్సర్సైజెస్ వీటి గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ బేసిక్ 3 ప్రిన్సిపల్స్ని మీరు ఫాలో అవ్వండి. ఈ 3 ప్రిన్సిపల్స్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అని అనిపిస్తే దాని తర్వాత ఎక్సర్సైజ్ గురించి కానీ ఇంకా మిగతా వాటి గురించి. 3 ప్రిన్సిపల్స్లో ద ఫస్ట్ వన్ వచ్చి బాడీ ఫ్యాట్, ఓవరాల్ బాడీ ఫ్యాట్. సెకండ్ వన్ హార్మోన్స్. థర్డ్ వన్ క్యాలరీ డెఫిసిట్. సో ఫస్ట్ వన్ ఓవరాల్ బాడీ ఫ్యాట్. ఇక్కడ మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా లేదంటే చెస్ట్ ఫ్యాట్ తగ్గాలన్నా లేదంటే ఓవరాల్ బాడీ ఫ్యాట్ తగ్గాలన్నా ఎండ్ ఆఫ్ ద డే మీరు ఫ్యాట్ లాస్ జోన్లో మీ బాడీని ఉంచాల్సిందే. సో మీ ఓవరాల్ బాడీ ఫ్యాట్ తగ్గకుండా మీ స్టబాన్ ఏరియాస్లో ఫ్యాట్ అనేది తగ్గడం జరిగే పని కాదు. కాబట్టి మీ స్టబాన్ ఏరియాస్లో ఫ్యాట్ తగ్గాలన్నా మీరు ఓవరాల్ బాడీ ఫ్యాట్ని తగ్గించాలి. అలాగే నెక్స్ట్ వన్ హార్మోన్స్. ఈ హార్మోన్స్కి వచ్చేసరికి చాలామంది ఇంకొక డౌట్ ఏంటంటే, కొంతమంది చెస్ట్ ఫ్యాట్ చూపించి ఇది గైనకోమాస్టీ అని అంటారు, కానీ గైనకోమాస్టీ కాదు, అది బేబీ ఫ్యాట్, చెస్ట్ ఫ్యాట్. అది కొంతమంది చెస్ట్ ఫ్యాట్ని గైనకోమాస్టీ అనుకుంటారు. మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, మన వెహికల్ని ఫ్రీక్వెంట్గా 6 మంత్స్కో 8 మంత్స్కో ఒక పర్టికులర్ టైంకి మనం బండిని ఎలా అయితే సర్వీస్కి పంపిస్తామో అలాగే మన బాడీ బ్లడ్ వర్క్స్ కూడా అలాగే చేయించుకోండి. హార్మోనల్ ఇష్యూస్ ఏమీ రాకుండా హార్మోనల్ చెకప్ కూడా చేయించుకోవడం బెస్ట్ థింగ్ అది. సో దీనివల్ల మీ కండిషన్ ఏంటి, మీ రిపోర్ట్స్ని బట్టి మీ హార్మోనల్స్ ఎలా ఉన్నాయి, సో ఏదైనా ఇన్బ్యాలెన్స్ అయ్యే టైంలో మన డాక్టర్ని సజెస్ట్ చేస్తే ఒక బెటర్ ఇన్పుట్ అనేది మీకు దొరుకుతుంది. సో అంతేగాని అది ఓన్లీ బేబీ ఫ్యాటా లేదా చెస్ట్ ఫ్యాటా గైనకోమాస్టీ అయినా తెలియకుండా మాత్రం ఏది కూడా మీరు డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో థర్డ్ వన్ క్యాలరీ డెఫిసిట్. మీరు ఎన్ని రకాల డైట్లు అయినా చేయండి, అది లిక్విడ్ డైట్ చేయండి, ఏ డైట్ చేసినా సరే, ఎన్ని సప్లిమెంట్స్ తీసుకున్నా సరే, ఎన్ని డిఫరెంట్ ఎక్సర్సైజెస్ చేసినా సరే, ఎండ్ ఆఫ్ ద డే క్యాలరీ డెఫిసిట్లో లేకుండా మీ బాడీలో ఎటువంటి మ్యాజిక్ జరగదు. చాలామంది ఏమనుకుంటారంటే సప్లిమెంట్స్ వేసుకుంటే ఫ్యాట్ లాస్ జోన్లోకి వెళ్ళిపోతారు, బాగా ఫ్యాట్ లాస్ అయిపోతుంది, ఓవరాల్ బాడీ ఫ్యాట్ తగ్గిపోద్ది. ఏమీ కాదు. ఫస్ట్ మీ క్యాలరీ డెఫిసిట్లో ఉన్నారా లేరా, అదొక్కటే మెయిన్ పాయింట్. సో ఈ 3 తర్వాత ఈ 3 మీరు బాగా చేయగలుగుతున్నారు, ఈ 3 మీద మీకు ఒక అవగాహన అనేది వచ్చింది అంటే మాత్రం రెగ్యులర్ ఎక్సర్సైజెస్. ఈ రెగ్యులర్ ఎక్సర్సైజెస్లో మీకు సింపుల్ ఎక్సర్సైజెస్ చూపిస్తాను. సో ఇది విత్ ఎక్విప్మెంట్ వితౌట్ ఎక్విప్మెంట్ ఎలాగైనా చేసుకోవచ్చు. ఈ సింపుల్ ఎక్సర్సైజెస్తో దాని ఫంక్షనాలిటీ అంటే చెస్ట్ మసిల్స్ని ఎలా స్టిమ్యులేట్ చేసుకోవచ్చు, చెస్ట్ మసిల్స్కి ఎలాంటి స్ట్రెస్ క్రియేట్ చేయొచ్చు పాజిటివ్గా అనేది మనం చూద్దాం. సో దీనిలో ద బెస్ట్ వేరియేషన్స్లో టాప్ మోస్ట్ వేరియేషన్ ఏంటంటే బార్బుల్ చెస్ట్ ప్రెస్. మీది అందరికీ తెలిసిన విషయమే. సో లయింగ్ బార్బుల్, ప్లెయిన్ బెంచ్ చెస్ట్ ప్రెస్. ఎక్విప్మెంట్ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పుషప్స్ చేయొచ్చు. సో ఈ పుషప్స్ చేసేటప్పుడు మీ ఫంక్షనింగ్ అంటే చెస్ట్ మసిల్స్ ఫంక్షనింగ్ ఏంటనేది కూడా ఒక ఐడియా ఉంటే మీకు ఈజీగా ఆ మసిల్స్ని స్టిమ్యులేట్ చేయడం కానీ మసిల్స్ని యాక్టివేట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. చెస్ట్ని ఒక 2 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకున్నాం అనుకో, అంటే మేజర్ అండ్ మైనర్గా డివైడ్ చేసుకుంటే ఈ పెక్టోరియల్ మేజర్స్ని కానీ మైనర్ని కానీ యాక్టివేట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేసినా సరే చెస్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది మీ హ్యాండ్ ఈ ఫార్వర్డ్ మూమెంట్లోనే ఉంటుంది. సో ఫార్వర్డ్ మూమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ లేదు ఎవరినైనా హగ్ చేసుకున్నాం అనుకోండి, ఈ మూమెంట్ మీ చెస్ట్ మసిల్స్ ఏదైనా టేర్ అయిందనుకో, హగ్ చేసుకోవడం ఎంత కష్టం అవుతుంది, అలాగే మసిల్ కాంట్రాక్షన్ కూడా అంతే కష్టం అవుతుంది. అంటే మీకు అర్థమైనట్టు చెప్పాలంటే
మనం పుషప్స్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ న్యూట్రల్ గ్రిప్ పుషప్ చేస్తున్నా. ఎలివేటెడ్ న్యూట్రల్ గ్రిప్ పుషప్ అంటే బెంచ్ పైన. ఇది మనం ఫ్లోర్ మీద కూడా చేయొచ్చు. ఇక్కడ నా టార్గెటెడ్ మసిల్ లోవర్ చెస్ట్. ఓకే, సో మీ హ్యాండ్స్ ఎక్కడ ప్లేస్ చేసుకున్నాం? షోల్డర్ కంటే ఒక 1.5 నుంచి 2 ఇంచెస్ అవుట్ సైడ్ ఆఫ్ ద షోల్డర్స్, బోత్ సైడ్. బ్యాక్ షుడ్ బి ఫ్లాట్. ఇక్కడ నేను నా లోవర్ చెస్ట్ని ఎలివేట్ చేసి మ్యాక్సిమం స్క్వీజ్ చేశా. మీ మసిల్స్కి 10 రిపిటేషన్స్ చేశారా, 15 చేశారా, 20 చేశారా, లేదంటే 20 kg డంబిల్తో చేశారా, దానికేం తెలియదు. సో ఇదే ఫంక్షనింగ్ పడుకొని డంబుల్ న్యూట్రల్ గ్రిప్లో ఫ్లై చేద్దాం. సో మనం న్యూట్రల్ గ్రిప్లో పుషప్ చేసాం కదా, న్యూట్రల్ గ్రిప్లో ఫ్లై ఎలా చేసాం? పుషప్ కొంచెం వైడ్గా పెట్టుకొని హ్యాండ్స్ని, అంటే 90 degrees నుంచి తీసుకెళ్ళి 80, 85 లేదా 70 degreesలో పెట్టుకొని చేసాం. ఇక్కడ మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు బాడీని హగ్ పొజిషన్లో తీసుకొచ్చాం అనుకోండి, ఆ స్టిమ్యులేషన్ అనేది 100% అవుతుంది చెస్ట్. సో ఇలాగే మనం బార్బుల్ ప్రెస్ కూడా చేయొచ్చు. మీరు ఏ వేరియేషన్ చేసినా ఎప్పుడైతే చెస్ట్ మసిల్ని యాక్టివేట్ చేద్దామని మీరు అనుకున్నారో ఎక్స్ప్లోడెడ్ ప్రెస్ ఉండాలి. దేనికి? చెస్ట్ మసిల్స్కి, రాదర్ దాన్ యువర్ ఎల్బోస్ అండ్ షోల్డర్స్. సో ఇక్కడ చెస్ట్ ప్రెస్ అందరూ చేసే మిస్టేక్ ఏంటి? ఇక్కడ ఇలా లిఫ్ట్ చేసి ఇలా చేస్తాం, లేదా ఇలా చేస్తాం. సో ఎప్పుడు మీరు గ్రిప్ తీసుకున్నా అప్రాక్సిమేట్లీ 90 degrees యువర్ ఆర్మ్స్. ఓకే, సో మీ పామును అలా బ్యాక్కి పడేయకుండా స్టిఫ్గా ఈచ్ అండ్ ఎవ్రీ మసిల్ యాక్టివేట్ చేసి లోవర్ బ్యాక్ని కొంచెం ఆర్చ్ చేసి ఆ స్టిమ్యులస్ అనేది మసిల్కి ఎలా క్రియేట్ చేయాలి? ఆ ఎక్స్ప్లోడెడ్ మూమెంట్ ఉండాలి. కానీ షోల్డర్ కానీ ఎల్బోస్ కానీ కాదు, చెస్ట్తో. సో ఫ్రెండ్స్, ఇదే మూమెంట్, ఇదే ఫంక్షన్ వితౌట్ ఎక్విప్మెంట్తో అంటే రెగ్యులర్ మనం పుషప్ చేసుకోవచ్చు. బేసిక్ పుషప్. ఇక్కడ సో మెనీ మసిల్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది పుషప్లో. మీ కోర్ ఎంగేజ్ అవుతుంది, ట్రైసెప్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, షోల్డర్స్ ఉంటాయి, బ్యాక్ ఈచ్ అండ్ ఎవ్రీ మసిల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. సో చేసేటప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా హ్యాండ్స్ మన షోల్డర్ విత్ కంటే ఒక 1.5 inch బయటికి లేదా 2 inches బయటికి. మీ టోస్ స్ట్రైట్గా, బాడీ షుడ్ బి స్ట్రైట్, బాడీ షుడ్ ఇన్ ఏ సింగిల్ లైన్. మీ ఫోకస్ అంతా కూడా చెస్ట్ మసిల్స్ని బాగా ఇన్వాల్వ్ చేసి ఆ ఎక్స్ప్లోడెడ్ ప్రెస్ ఇలా. రిప్స్ మీరు ఎన్ని చేశారనేది పాయింట్ కాదు, ఎంత తక్కువ టైంలో మీ లోకల్ ఫెటిక్ అంటే టార్గెటెడ్ మసిల్ ఫెటిక్ అయింది, అదొకటే మన టార్గెట్. ఇక్కడ నేను నా చెస్ట్ మసిల్స్ని ఇన్వాల్వ్ చేశాను రాదర్ దాన్ ఎల్బోస్ అండ్ షోల్డర్స్. మీరు ఎంత మసిల్ని ఫాస్ట్గా హిట్ చేద్దాం అనుకున్నా, ఎక్స్ప్లోడెడ్ ప్రెస్ చేద్దాం అనుకున్నా, ద ఫంక్షన్ ఇలాగే ఉండాలి, అంతేగాని ఎల్బోస్ని కానీ షోల్డర్స్ని కానీ ఇన్వాల్వ్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా మనం చేసింది సింపుల్ 4 వేరియేషన్స్ చేసాం. సో ఈ 4 వేరియేషన్స్తో పాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఎన్నైనా సరే మనం ఇన్వాల్వ్ చేసుకోవచ్చు, ఎప్పుడు మీ ఎగ్జిక్యూషన్ ఫామ్ కరెక్ట్గా ఉన్నప్పుడు. సో దీంతో పాటుగా ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ అనుకున్నాం కదా, 3 ప్రిన్సిపల్స్ ఏంటి? ఓవరాల్ బాడీ ఫ్యాట్, హార్మోన్స్, క్యాలరీ డెఫిసిట్. దాంతోపాటుగా ఇలా ఒక ప్రాపర్ ఫామ్తో ఎక్సర్సైజెస్ చేసుకుంటే 100కి 200% మీ బాడీలో వితిన్ 2 monthsలో ఆ చెస్ట్ ఫ్యాట్లో చేంజెస్ అనేది జరుగుతాయి. మేము స్ట్రాంగ్గా నమ్మండి, కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక
లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సీ గైస్, సీ సూన్.